హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం ఇమ్యూనిటీని పెంచే కషాయాన్ని ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడున్న రోజుల్లో ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నా, దగ్గు జలుబు గొంతు నొప్పి రాకుండా ఉండాలన్నా, ఒకవేళ వచ్చినా తొందరగా తగ్గిపోవాలన్నా ఈ కషాయాన్ని చేసుకొని రోజు తాగండి. ఈ కషాయం చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు తులసాకండి. తులసాకు లేకపోతే మీరు పుదీనా అయినా తీసుకోవచ్చు. అలాగే 5 నుంచి 6 మిరియాలు, 3 నుంచి 4 లవంగాలు, అర ఇంచి దాల్చిన చెక్క, ఇంకా పావు టీ స్పూన్ పసుపు, అర ఇంచి అల్లం తురిమి తీసుకున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి సాస్ ప్యాన్లోకి అర లీటర్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల వరకు కషాయం కోసం అర లీటర్ వాటర్ తీసుకున్నాము. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఒకటొకటిగా అన్నీ యాడ్ చేసుకోవాలండి. మీరు ఇంకా తొందరగా కషాయం రోజు చేసుకోవాలనుకుంటే వీటన్నిటిని పొడి చేసుకొని పెట్టుకొని ఆ పొడిని కూడా యూస్ చేసి కషాయాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం స్పూన్తో మిక్స్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మరగనివ్వాలండి. మనం తీసుకున్న క్వాంటిటీ సగం అయిపోవాలి. సగం అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. మీరు పొడి కనుక యాడ్ చేసేటట్లయితే మనకి ఇంత మరిగించాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ పొడి చేయకుండా యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి బాగా వాటర్ అనేవి మరగాలండి. చూసారు కదా, ఇప్పుడు మనకి సగం క్వాంటిటీ అయిపోయింది తీసుకున్న వాటర్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టుకోవాలి. ఇక్కడ మిరియాలు లవంగాలు ఘాటుగా ఉంటాయి అనుకునే వాళ్ళు కొంచెం బెల్లం లేదా తేనె అయినా యాడ్ చేసుకోవచ్చండి. మేమైతే ఇలాగే తీసుకుంటాము. ఇంకా నిమ్మరసాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని టేస్టీగా తాగొచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా ఇమ్యూనిటీని పెంచే కషాయాన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ హెల్దీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.